మనం ఇంటి విషయంలో చాలామంది చాలా చక్కగా వాస్తు ప్రకారంగా కట్టుకున్నాం. ఏ తప్పులు లేవు. చాలా అద్భుతంగా కట్టుకున్నాం అని అనుకుంటారు. కానీ కానీ మీకు తెలియకుండా చాలా తప్పులుంటాయి. మనం అనుకున్నది వాస్తు కాదు. అది ధర్మశాస్త్రము, వాస్తు శాస్త్రము, వాస్తు పండితులు సరైనదే అని అన్నప్పుడు అది వాస్తుగా నిర్ధారణ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మనము గృహంలో ఈశాన్యే దేవతా మందిరం అని శాస్త్రం చెప్పింది. అంటే ఈశాన్యంలో దేవుడు ఉండాలి అని. ఉన్నదా? ఏ ఇంట్లో ఉన్నది ఈశాన్యంలో గృహ మందిరం? గృహంలో దేవతా మందిరం ఎక్కడ ఉన్నది? ఈశాన్యములో దేవుని యొక్క పూజ గది ఉండాలి అని శాస్త్రంలో ఉన్నది. ఉన్నదా? అసలు దేవుడు ఉండే స్థలంలో మనం ఏం చేస్తున్నాం? దేవుడు లేకుండా చేస్తున్నాం. అంటే ఇక్కడో ద్వారం ఒకడో ద్వారం ఈశాన్యంలో పెట్టి దేవుడిని ఉన్న స్థలంలో ద్వారాలు పెడుతున్నాం కనుక దేవుడు లేకుండా చేస్తున్నాం. మరి ఏడుంటాడు దేవుడు? ఏడున్నాడంటే కిచెన్లో, అంటే మనము వంట రూమ్లలో వంట రూమ్కి ఆనుకొని పక్కనో దేవుడు ఉండే స్థలంలో పెట్టకుండా ఉండకూడని స్థలంలో మనం పెడుతున్నాం. మనం వాస్తు పాటిస్తున్నట్ట కాదు కదా. పైగా ఈశాన్యంలో 2 ద్వారాలు పెట్టి ద్వారం పక్కన ఒక చెప్పుల స్టాండ్ పెట్టి చెప్పులు పెడుతున్నాం. అంటే ఈశాన్యంలో చెప్పులు ద్వారాలు పెడుతున్నాం. అసలు అది దేవుడు ఉండే స్థలం. దేవుడు ఉండే స్థలంలో మనం ఏమనుకుంటున్నాం? గొప్ప వాస్తుశాస్త్ర ప్రకారంగా బ్రహ్మాండంగా నేను అన్ని సరి చేసుకున్నాను మనం అనుకుంటున్నాం. కానీ అసలు దేవుని స్థలంలో ద్వారాలు పెట్టి చెప్పుల స్టాండ్ ఏర్పాటు చేస్తున్నాము. దేవునికి స్థలం లేకుండా చేస్తున్నాం. స్లాబ్ వేసినప్పుడు మనం ఏం చేస్తున్నాము? స్లోబ్ ఉండాలి, కొంచెం వెనక్కి పక్క కొంచెం ఎత్తు ఉండాలి, ముందరికి డౌన్ ఉండాలని చాలామంది అంటుంటారు. అసలు అక్కడ పక్క ఎందుకు ఎత్తు ఉండాలి, ఇక్కడ పక్క ఎందుకు డౌన్ ఉండాలని తెలియకుండా అనేక రకాలుగా వాళ్ళు ఏదేదో కథ అల్లుకొని అనేక రకాలుగా ప్రమాదాలు తీసుకొని వస్తున్నారు. మళ్ళీ శాస్త్రాన్ని అడ్డు పెట్టుకొని అనేక పొరపాట్లు చేస్తున్నారు. ఇల్లు కింద అడుగు కానీ లోపల పక్క ఎత్తు ఉండాలి, ముందల పక్క డౌన్ ఉండాలి. పైన చెత్తు కానీ వెనక పక్క కొంచెం ఎత్తుగా ఉండాలి, ముందల పక్క కొంచెం తగ్గు ఉండాలి, అంటే డౌన్ ఉండాలి అని అర్థం. అసలు ఎత్తు తగ్గులు ఎందుకు ఉండాలి అంటే అక్కడి నీళ్లు వెనక నీళ్ళు ముందలికి రావాలంటే ఎత్తు ఒక దిక్కు డౌన్ ఒక దిక్కు ఉంటే ఎత్తున్న నీళ్ళు డౌన్లోకి వచ్చి వాకిట్లో దుంకుతాయి, అంటే ఖాళీ కంపౌండ్ స్థలంలో దుంకుతాయని చెప్పి మన పెద్దలు వెనకాల ఎత్తు ఉండాలి, ముందు పక్కలో డౌన్ ఉండాలని చెప్పారు. కానీ చాలామంది చేస్తున్నారు, చెత్తును మనం సమస్థితిలో అన్ని పిల్లర్లు పెట్టి ఇట్లా బ్రహ్మాండంగా ఇట్లా సమస్థితిలో చెత్త ఏర్పాటు చేయాలి, ఇట్లా కొడుతున్నారు. అంటే చెత్తునే ఇట్లా కొడుతున్నారు. ఇది పొరపాటు. ఇట్లా ఎత్తు డౌను చెత్తునే ఇట్లా కట్టకూడదు. చెత్తు సమస్థితిలో కొట్టాలి, సమానంగా ఉండాలి. సరిగ్గా ఎంటుక ప్రమాణం కూడా తేడా రాకుండా ఉండి పైన చెత్తు మీద సన్నమాలు చేసుకొచ్చేటప్పుడు మనము ఇక్కడ ఎత్తు ఇక్కడ డౌన్ చేసుకొని రావాలి నీళ్లు రావడానికి. అంతే, మిగిలిచి వేరే ఏం లేదు. చాలామంది చెత్త ఇట్లా చేసి ఇట్లా డౌన్ కొట్టి మళ్ళీ వెనక పక్క ఒక పిల్లర్ లేపుతున్నారు ఎత్తు ఉండాలని. ఇదంతా పొరపాటే, శాస్త్రంలో ఎక్కడ లేదు. స్లాబు మాటకం సమానంగా పిల్లర్లు పెట్టి చెత్తు వేసి సన్నమాలలో కొంచెం వెనక పక్కన ఎత్తు ముందల పక్కన డౌన్ చేస్తే అమాంతం నీళ్ళు వెనక నీళ్ళు ముందరికి వచ్చి కంపౌండ్లో దుంకుతాయి. నీళ్ళ కోసమే ఎత్తు తగ్గులు ఉండాలి తప్ప వేరే ఏ శాస్త్రం అందుట్లో ఏ అర్థం లేదు. నీళ్ళ కోసం నీ ఇంటి నీళ్ళు ఇంటి మీద నీళ్ళు నీవు కంపౌండ్లకు దుంకాలి. అది ఎక్కడైనా దుంకొచ్చు అంటే వెనుక వేరే ఇంట్లోకి దుంకితే పంచాయతీ అవుతుంది, పక్కలోకి దుంకితే పంచాయతీ అయితే వెనుక నీ వెనుక ఎత్తుండి ముందలకు దుంకాలంటే నీ కంపౌండ్లో నీకు దుంకితే ప్రాబ్లం ఉండదు. ఇంకోటి సమస్థితి ఉండడం వల్ల ఏ పిల్లర్ మీద వెయిట్ పడదు, సన్నమాలలో లెవెల్ కట్టుకొని రావాలి. అట్లా కాకుండా చెత్తుని ఇట్లా కొట్టినామనుకో ఈ పిల్లర్ మీద వెయిట్ పడుతుంది. ముందల పిల్లర్ ఏదైతే డౌన్ అయితే ఉందో ఆ డౌన్ మీద పిల్లర్ మీద వెయిట్ పడి ఎక్కువ రోజులు ఈ నిర్మాణం గట్టిగా ఉండదు. ఒక పిల్లర్ మీద బరువు ఎక్కువ పడుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఒక దేవుని పల్లకి మోసుకొని వస్తున్నాము అంటే ఒక పొట్టోడు ఒక పొట్టోడు ముందల పక్కన ఉన్నాడు, పొడువోడు వెనక పక్కన ఉన్నాడు, పల్లకి మోస్తున్నారంటే ఇట్లా అవుతుంది పల్లికి. అది కూడా అయితే బరువు అంతా పొట్టోడి మీద పడుతుంది. అంటే ఈ పిల్లర్ మీద కూడా ఎత్తు తగ్గులు కొట్టడం వల్ల డౌన్ ఉన్న పిల్లర్ మీద మొత్తం వెయిట్ పడి ఎప్పుడోసారి పిల్లర్కు ప్రమాదం వచ్చి చెత్తుకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక వాస్తు శాస్త్రరీత్యా ఎత్తు తగ్గులు అనేది నీళ్లు పోవడానికి తప్ప వేరే లేదు. ఇంకోటి చెత్తు కట్టి మళ్ళీ చుట్టుముట్టు మనం రైలింగ్ కట్టి మళ్ళీ ఏదో పిల్లర్ లేపుతున్నారు, అది ఎక్కడ తప్పు. అక్కడ హైట్ ఉండాలనేది నీళ్ళ కోసమే తప్ప వేరే అందులో అర్థం అనేది ఏది లేదు. మూతకెదురుగా
నల్ల గుంత ఉండకూడదు అని శాస్త్రంలో ఉంది. మరి వెనకడికి ప్రాచీన కాలంలో మన పూర్వీకులు అందరూ కూడా కలిసి ద్వారానికి ఎదురుగా దూరంలో మరి చేదురు బావులు, అంటే చేదేటటువంటి బావులు, అంటే మంచినీళ్ళ బావిలు ఉంటుండే పూర్వకాలంలో. అంటే ఇంటికి ఎదురుగా బావి ఒకప్పుడు ప్రాచీన కాలంలో ఉన్నది. కాకపోతే ఇప్పుడు గుంత పెడుతున్నారు. కాకపోతే మూతకు చాలా దూరంగా ఇల్లు ఒక 10 ఫీట్లు ఎత్తుంటే 20 ఫీట్ల దూరంలో, అంటే ఇంటికి 2 ప్రమాణ దూరంలో బావి ఉండవచ్చు అని, ఇంటి నీటి గుంత సంపు గుంత కూడా ఉండొచ్చు అని చెప్తుంది. కానీ ఇప్పుడు మూతకు ఎదురుగా గుంత కొడుతున్నారు, అది దగ్గరలో కొడుతున్నారు. ఇది శాస్త్ర ప్రకారంగా తప్పు. ఎప్పుడైనా సరే మూతకు ఎదురుగా గుంత ఉన్నప్పుడు దానికి ఎత్తుగా చుట్టుముట్టు వాళ్ళు ఉండాలి అని, రాతి కట్నం కానీ ఇటుక పిల్ల కట్నం కానీ, అంటే వెనకటికి చెదురుబావుల భూమి మీద చుట్టూ రాతి కట్నం 2-3 ఫీట్లు ఎట్లా ఎత్తు ఉంటుండనో ఆ ప్రకారంగా ఉండాలని శాస్త్రం చెప్తుంది. అంతేగాని మూతకి ఎదురుగా గుంత ఉండడం తప్పు. మూతకి ఎదురుగా గుంత ఉంటే చాలా దూరంలో ఉండాలి, అది చుట్టుముట్టు కట్టుకొని ఉండాలి అని ఈ ప్రకారంగా పెట్టుకోవాలి తప్ప మూతకు గుంత పెట్టి ఆ గుంతకు ఎత్తు లేకుండా పెట్టుకోవడం దోషము. ఇప్పుడు మూతకు ఎదురుగా పెట్టుకున్నటువంటి గుంతలన్నీ కూడా దోషమే. ఒకప్పుడు ప్రమాదాలు కూడా తీసుకొని వస్తాయి. వాస్తురీత్యా చాలా తప్పుగా అని మనం చెప్పవచ్చు.